కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? సూపర్ ఉంది. ఇప్పుడు సూపర్, ఇంతవరకు నేను చూసిన టైం కంటే ఇప్పుడు చాలా బాగుంది. చాలా బాగుంది. మేము రైతులం. రైతు మీరు. ఏం పండిస్తారు అంకుల్ మీ భూమిలో? మరి వరి. ఎన్ని ఎకరాలు ఉంది? కొంచెం ఉందాం, 1-2 ఎకరాలు అంతే. అప్పుడు నీళ్ళు లేవు, ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, అన్నిటికన్నా ఉన్నాయి. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు రైతులు పోవాల్సి ఉంటుండే నైట్ టైం. కాంగ్రెస్ టైంలో 3 గంటల టైం, 3 గంటలు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది కానీ మన ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. అదే మాకు కావాల్సింది. ఎలా అనిపిస్తుంది మళ్ళా? సూపర్ ఉంది. మళ్ళీ ఈసారి రావాలి మాకు, మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇంకోటి అంకుల్, ఏ ప్రభుత్వం చేయండి రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఒక రైతు చనిపోతే 5 లక్షలు కుటుంబానికి అండగా 5 లక్షలు. 5 లక్షలు అంటే అంకుల్ ఏదో ఒక దానికైతే ఏదో, ఇప్పుడు కూతురు పెళ్ళైనా కానీ ఒకవేళ పేదలు ఉంటే 5 లక్షలలో ఏదో కట్నం ఇచ్చో ఏదో పెళ్ళి అంటే ఇప్పుడు మళ్ళీ వేరే ఇస్తుంటారు కదమ్మా. కళ్యాణ లక్ష్మి చిన్న పేదింటి వాళ్ళకి చాలా మంచి హెల్పింగ్, అది చాలా బాగా చేస్తుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూసినా కానీ ఎవరు చేయలేదు ఇట్లా. కాంగ్రెస్ టీడీపీ అన్ని చూసినా ఏవి లేదు. కానీ ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు కదా కేసీఆర్ ప్రభుత్వం పైన. చేస్తారు కదా, ఇప్పుడు కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ, కామన్ అది అవుతుంటది. ఇప్పుడు రైతు మనుషులతో ఉంటది వల్ల ఎవరు ఎట్లా చేస్తుండ్రో ఇంకా అనేది ఎవరేం చెప్పిన పరిస్థితులు ఎవరు లేరు. 99% కేసీఆర్ పక్కా. మీకు ఏమన్నా వస్తున్నాయి అంకుల్ కేసీఆర్ పరిపాలన నుంచి? ఇన్ని రోజులు 10 సంవత్సరాలు అయింది కదా, ఏమేం పథకాలు వచ్చినాయి ఇప్పటి వరకు? పథకాలు అంటే నాకు ఇప్పుడు వచ్చింది ఇది వచ్చింది పింఛన్, అంతే. పింఛన్ ఒకటి. రైతులం కదా, మాకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇంతవరకు వర్షం పడితే పంట పండుతుంటే లేకపోతే లేదు. ఇప్పుడు చెర్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. రైతు బంధు వస్తుంది, అన్ని వస్తుంది, సంతోషం. కొందరు తీసుకొని కూడా ఏం వస్తలేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చిన లేనప్పుడు లేదా కానీ ఇట్లా తప్పు కదా. అది ఈసారి పక్క అయితే కేసీఆర్ గెలుస్తారు. కేసీఆర్ 100కి 100 రూపాయలు. థ్యాంక్ యూ అంకుల్. నమస్తే.